మూత్ర మార్గం ద్వారా కలిగే ఇన్ఫెక్షన్ అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఇది ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగానే ఈ యూటీఐ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇలా వచ్చిన బ్యాక్టీరియా ఇది మూత్రాశయం, మూత్రనాళం, మూత్రపిండాల వరకు వ్యాపించవచ్చు. మహిళల శారీరక నిర్మాణం, హార్మోనల్ మార్పులు, వ్యక్తిగత శుభ్రత సంబంధిత సమస్యలు, ఇతర కారణాల వల్ల యూటీఐ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఈ ఇన్ఫెక్షన్ ఆడవారిలో ఎక్కువగా కనిపించే కారణాలు, లక్షణాలు, పరిష్కారాలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. యూటీఐ ఇన్ఫెక్షన్స్ మీద వెంటనే చికిత్స తీసుకోకపోతే అది మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మహిళలు ఈ సమస్యను సమయానికి గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఆడవాళ్ళలో చాలా ఎక్కువ కామన్. ద రీజన్ బీయింగ్ ఎలాగా నేచర్ వైజ్ ద లెంగ్త్ ఆఫ్ ద యూరథ్రా అంటే యూరిన్ వచ్చే పైప్ అనేది ఆడవాళ్ళలో చాలా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ లైక్ 3 to 4 సెంటీమీటర్స్ మ్యాక్సిమం. సో ఈ లెంగ్త్లో అవుట్ సైడ్ నుంచి ఇన్ఫెక్షన్స్ బ్లాడర్ లోపలికి చేరిపోవడం చాలా ఈజీ. అది ఎలాగ జలుబు చేస్తుందో, లైక్ వీఆర్ ఎక్స్పోజ్డ్ టు ద అవుట్ సైడ్ అట్మాస్ఫియర్, మొక్కల్లో జర్మ్స్ వెళ్ళిపోతాయి. అలాగే యూరథ్రా చిన్నగా ఉన్నందుకు బయట నుంచి జర్మ్స్ బ్లాడర్ లోపలికి చేరడం చాలా ఈజీ ఆడవాళ్ళు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ రీజన్. అది కాకుండా ఎనాటమీ వైజ్ అంటే ద స్ట్రక్చర్ ఎలాగుందో, యూరిన్ వచ్చే ప్యాసేజ్, ఇంకా డెలివరీ ప్యాసేజ్, ఇంకా మోషన్ వచ్చే ప్యాసేజ్, ఈ 3 ప్యాసేజెస్ ఆర్ వెరీ క్లోజ్లీ ప్లేస్డ్, అంటే చాలా దగ్గరలో ఉన్నాయి. అందుకనే ఇది మోషన్ వచ్చే ప్యాసేజ్ ఉంటుందో అక్కడ డెఫినెట్లీ ఇన్ఫెక్షన్ ఉంటుంది. అలాగే వజైనల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఆల్సో కామన్. ఇంకా బికాస్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ ఇన్ఫెక్షన్స్కి ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియా అనేది, జర్మ్స్ అనేటివి ఇవి చుట్టుపక్కల ఉంటాయో అవి యూరిన్ దారిలోకి చేరిపోవడం చాలా ఈజీ. సో అందుకనే ఆడవాళ్ళు ఇన్ఫెక్షన్స్ మోర్ కామన్. దట్ డస్ నాట్ మీన్ దట్ అందరు ఆడవాళ్ళకి ఇది తప్పదు అని కాదు. దానికి మనం అర్థం చేసుకొని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కెన్ బి ఈజీలీ అవాయిడెడ్. సో ఇది ఎలాగ ప్లేస్మెంట్ ఉందో అన్ని ఓపెనింగ్స్ది అది అర్థం చేసుకొని క్లీనింగ్ అప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ మూమెంట్ ఉండడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇది లోకల్ హైజీన్ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి చాలా కామన్ ప్రాక్టీస్ ఉంటుంది దట్ పబ్లిక్ వాష్రూమ్స్ యూజ్ చేస్తే నాకు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అని చాలామందికి ధారణ. ఆ ఫీలింగ్ ఉన్నందుకు దే ట్రై టు హోల్డ్ యూరిన్ ఫర్ వెరీ లాంగ్ టైమ్స్. లైక్ ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు బయట వాష్రూమ్ యూజ్ చేయొద్దు అని యూరిన్ చాలాసేపు ఆపుకుంటే బేసికల్లీ ఇందాకే ఇలాగ చెప్పాను, బయట నుంచి ఇన్ఫెక్షన్ కొంచెం లోపల చేరడం ఆ వాష్రూమ్ వెళ్తేనే అవుతుందని ఏం కాదు, మామూలుగా కూడా అవుతుంది. సో యూరిన్ లోపల ఇది ఇన్ఫెక్షన్ చేరిందో అది మనం ఆపుకుంటే ఎక్కువసేపు ఆ ఇన్ఫెక్షన్కి పెరగడానికి, గ్రో అవ్వడానికి ఎక్కువ టైం మనమే ఇస్తాం. సో ఇట్ యాక్ట్స్ లైక్ ఏ కల్చర్ మీడియం అండ్ దట్ కాజెస్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ మోర్ దాన్ యూజింగ్ ద వాష్రూమ్. సో లోపల ఉన్న ఇన్ఫెక్షన్ని ఫ్లష్ అవుట్ చేయడం ఎక్కువ ఇంపార్టెంట్. అలాగే ఉంచుకుంటే మనం ఇన్ఫెక్షన్కి దారి తీస్తాం. దట్ ఈస్ వన్ కామన్ థింగ్. అదే కాకుండా ఎవరు డయాబెటిక్స్ ఉంటారో, షుగర్ కంట్రోల్లో లేనప్పుడు అదే సేమ్ మెకానిజం దట్ ఇన్ఫెక్షన్ చుట్టుపక్కల ఉంటుంది, త్వరగా లోపల చేరుతుంది. అండ్ షుగర్ ఉంటే యూరిన్లో అది కల్చర్ లాగా పనిచేస్తుంది. సో ఇన్ఫెక్షన్స్ త్వరగా పెరుగుతాయి. సో డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవడం, వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం, లోకల్ హైజీన్, ఇంకా ఎక్కువసేపు యూరిన్ ఆపుకోకపోవడం, క్లీనింగ్ కరెక్ట్ వేలో చేసుకోవడం, ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. మహిళల మూత్రనాళం పురుషుల కంటే చిన్నది కాబట్టి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం సులభమవుతుంది. చిన్న మూత్రనాళం వల్ల పేగుల నుండి వచ్చే బ్యాక్టీరియా త్వరగా మూత్రాశయానికి చేరుతుంది. మహిళల్లో మూత్రనాళం, గర్భాశయం మధ్య దూరం తక్కువగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. మూత్రాశయం చిన్నదిగా ఉండడం వల్ల మూత్ర ప్రవాహాన్ని సరిగ్గా జరగకుండా చేస్తుంది. శరీరంలో బ్యాక్టీరియా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇది ఇతర స్థలాలకు పాకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూత్రం పూర్తిగా ఖాళీ కాకపోవడం కూడా యూటీఐకి దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో శారీరక నిర్మాణ సమస్యలు కూడా ఇన్ఫెక్షన్ రిస్క్ పెంచుతాయి. మహిళల అనాటమీ ఫ్యాక్టర్లు యూటీఐ అధికంగా వచ్చే ప్రధాన కారణాల్లో ఒకటి. శారీరక నిర్మాణం కారణంగా తీసుకునే జాగ్రత్తలు యూటీఐను తగ్గించడంలో సహాయపడతాయి. మహిళల శరీరంలో హార్మోన్ల మార్పులు యూటీఐ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. గర్భధారణ సమయంలో శరీరంలో హార్మోన్ల స్థాయిల మార్పులతో పాటు గర్భాశయం, మూత్రాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మూత్రం పూర్తిగా పాస్ చేసేందుకు అడ్డుకుంటుంది. అందువల్ల బ్యాక్టీరియా శరీరంలో ఉండి సమస్యను పెంచుతుంది. మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి. తద్వారా ఇది మూత్ర మార్గంలో ఉండే కండరాలను బలహీనపరిచి శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దగ్గర చేస్తాయి.
గర్భధారణ, మెనోపాజ్ సమయంలో శరీరంలోని శరీర రక్షణ వ్యవస్థ కూడా బలహీనపడుతుంది. దీంతో యూటీఐ వచ్చే అవకాశం పెరుగుతుంది. మహిళల ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువగా బలహీనపడినప్పుడు యూటీఐ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వయసు పెరిగినప్పుడు శరీరంలో రక్షణ వ్యవస్థ పనితనం తగ్గిపోతుంది. దీనివల్ల శరీరం బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాను ఎదుర్కోలేకపోతుంది. గర్భధారణ సమయంలో కూడా శరీరంలో ఉన్న హార్మోన్ల మార్పుల వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బలహీనపడుతుంది. చిన్న వయసులో లేదా వృద్ధాప్యంలో కూడా శరీరానికి సరైన రక్షణ లేకపోతే బ్యాక్టీరియా చాలా సులభంగా ప్రవేశించి యూటీఐను కలిగిస్తుంది. కొంతమంది మహిళలు చిన్న చిన్న మార్పులతో కూడా శరీరంలో అనేక ఇతర ఇన్ఫెక్షన్లను ఎదుర్కొంటారు. ఇలా ఎందుకు అవుతుందంటే సరైన శక్తి లేకపోవడమే. సంవత్సరానికి ఒకసారి ఆరోగ్యపరంగా బాడీ చెకప్ చేయించుకుని ఇమ్యూన్ సిస్టమ్ మొత్తాన్ని పటిష్టం చేసుకోవడం మహిళలకు చాలా ముఖ్యం. వ్యక్తిగత శుభ్రత లోపం కూడా యూటీఐకు ప్రధాన కారణమవుతుంది. మహిళలు రోజువారీ శుభ్రత పాటించకపోతే మూత్ర మార్గంలో బ్యాక్టీరియా చేరడం ఈజీ అవుతుంది. వ్యక్తిగత శుభ్రత పాటించని కారణంగా ఈ కోలి వంటి బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. మూత్రాశయం నుండి వచ్చే బ్యాక్టీరియా మలమూత్ర ద్వారం నుండి చొరబడే అవకాశం ఉంటుంది. పోషకాహారాలు, బాత్రూంలు, నీటిగా లేని వస్తువులు కూడా యూటీఐ రిస్క్ పెంచుతాయి. శుభ్రం చేయకుండా వాడే ఇన్నర్స్, శానిటరీ ప్యాడ్స్ లాంటి వాటి ఉపయోగం కూడా బ్యాక్టీరియా పెరగడానికి ఎంకరేజ్ చేస్తాయి. దీనివల్ల యూటీఐ రావడం కామన్ అయిపోతుంది. లైంగిక సంబంధాలు యూటీఐ వచ్చే అవకాశాన్ని పెంచే మరో ప్రధాన కారణం. శరీరంలోని అన్ని శరీర భాగాలు అత్యంత దగ్గరగా ఉంటాయి. అందువల్ల బ్యాక్టీరియా సులభంగా మూత్రనాళం వైపు వెళ్లి శరీరంలోకి ప్రవేశిస్తుంది. లైంగిక సంబంధం ద్వారా ఈ కోలి వంటి బ్యాక్టీరియా మూత్రాశయ లేదా మూత్రనాళాలను ఇన్ఫెక్ట్ చేస్తాయి. సహజంగా లైంగిక సంబంధం తర్వాత శరీర శుభ్రత లేకపోవడం కూడా యూటీఐకి దారితీస్తుంది. అస్వస్థత, అనవసరంగా హార్మోన్ల మార్పులు లేదా హార్మోన్ల అసమతుల్యత కూడా దీనికి కారణమవుతాయి. లైంగిక కలయిక తర్వాత వెంటనే స్నానం చేయడం యూటీఐని నివారించడంలో సహాయపడుతుంది. గర్భధారణ, మెనోపాజ్ సమయంలో హార్మోనల్ మార్పులు యూటీఐ రిస్క్ను పెంచుతాయి. గర్భధారణ సమయంలో శరీరంలో హార్మోన్ల స్థాయిల మార్పులతో పాటు గర్భాశయం, మూత్రాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మూత్రం పూర్తిగా వదలడాన్ని అడ్డుకుంటుంది. అందువల్ల బ్యాక్టీరియా శరీరంలో ఉండి సమస్యను పెంచుతుంది. మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఇది మూత్ర మార్గంలో ఉండే కండరాలను బలహీనపరిచి శరీరాన్ని ఇన్ఫెక్షన్కు దగ్గర చేస్తుంది. గర్భధారణ, మెనోపాజ్ సమయాల్లో శరీరంలోని శరీర రక్షణ వ్యవస్థ కూడా బలహీనపడవచ్చు. దీంతో యూటీఐ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇవి మహిళల్లో యూటీఐ రిస్క్ పెంచే ప్రధాన హార్మోనల్ కారణాలు. యూటీఐ అనేది మహిళల్లో సాధారణమైన సమస్య అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని నివారించవచ్చు. శారీరక శుభ్రత, హార్మోన్ల మార్పులు, ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. సమయానికి గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా యూటీఐని క్రమంగా నియంత్రించవచ్చు.